వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. అమెరికా డాలర్ డిమ్స్పై భారతదేశంతో పాటు తెలుగు ఎన్ఆర్ఐలు గత దశాబ్దాల కాలం నుండి డిపెండ్ అయినటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే అమెరికా వ్యవస్థ మొత్తం ట్రంప్ ముందు ట్రంప్ తర్వాత అనే విధంగా ఉండే విధంగా ఎన్నో సమూలమైనటువంటి మార్పులు ఇమ్మిగ్రేషన్ విధానంలో కొనసాగుతున్నాయి. అసలు ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి సంస్కరణలు ఒకటైతే ట్రంప్ ఎఫెక్ట్తో గత సంవత్సరం రోజుల నుండి జరిగినటువంటి ఎన్నో సంస్కరణలు, ప్రతిరోజు ఒక కొత్త విధానం, యుఎస్ వీసా ప్రాసెస్లో కానివ్వండి, H1B H1 వీసా ప్రాసెస్ల విధానంలో కానివ్వండి, F1 వీసా ప్రాసెస్ల విధానంలో కానివ్వండి, ఇతర సుమారు 38 రకాల వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం అన్ని రకాల మార్పులు, అన్ని రకాల ఆంక్షలు అనేటటువంటిది గత సంవత్సరం రోజుల నుండి మనం ప్రతి ఒక్కరం ప్రతిరోజు చూస్తున్నటువంటి అంశం. ఎప్పుడు ఏ రోజు ఏ విధానం ఎట్లా వస్తుందో తెలియని అయోమయ పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి H1B వీసా హోల్డర్స్ కానివ్వండి, F1 వీసా హోల్డర్స్ కానివ్వండి, ప్రతిరోజు రకరకాలుగా ఆలోచనలకు గురవుతున్నటువంటి అంశం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ మీ ముందుకు భాను బాబు ఇల్లింద్ర, BBI లా గ్రూప్ అధినేత, అమెరికాలోనే టాప్ 10 అటర్నీ ఫార్మ్స్లలో ఒకటి అయినటువంటి BBI లా గ్రూప్ అధినేతను స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొని వచ్చింది. భాను గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ. అమెరికా అంటనంటే అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విధానం కానివ్వండి ఆకర్షిస్తుంది. కానీ ట్రంప్ ఎఫెక్ట్ తర్వాత అన్ని క్వశ్చన్ మార్క్గా మారినాయి. ట్రంప్ ఇంపాక్ట్ ఎంతవరకు, దీనిపైన టోటల్గా ఎంతవరకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీశైలం గారు. అంటే ఏ విధంగా ఇంపాక్ట్ అని చెప్పాలనేది అది సబ్జెక్టివ్, అది మనము వెరీ డిఫికల్ట్ టు సే దాట్. కానీ మీరు చూసారంటే వారు ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ పాలసీ కింద ఇమిగ్రేషన్ని ఐ మీన్ వాట్ యు కాల్ ఇంప్లిమెంటింగ్ దెమ్. And in that way, we are seeing that they are basically rounding up a lot of people who does not have a proper legal status, or at least suspicion of not having legal status and everything. They're being detained and trying to remove them from the country and everything. And at the same time, మనం చూసామంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్లో కూడా వీళ్ళు లీగల్గా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు లైన్లో నిలబడ్డారు, క్యూలో నిలబడ్డారు, ఎన్నో ఏళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అండ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఆల్సో. వాళ్ళకు కూడా H1BC కానీ F1s కానివ్వండి, లేకపోతే L1s కానివ్వండి, O1s కానివ్వండి, వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందులు బాగానే అవుతున్నాయి. ఎక్కువ స్క్రూటినీ జరుగుతుంది. లేనిపోని అంటే కొన్ని అవసరము కొన్ని అనవసరము అని చెప్పలేము. బట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఫీల్స్ లైక్, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్స్ లైక్, భాను గారు, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోపల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది అన్ని వీసా కేటగిరీస్కి అనేటటువంటిది ఏర్పడి, అంటే F1 వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఇంకా ఒక స్టేబిలిటీ అనేటటువంటిది లేదు. H1B కానివ్వండి, H1 కానివ్వండి, ఉద్యోగ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ప్రతి వీసాలలో కూడా క్వశ్చన్ మార్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అసలు అంత ఇన్స్టెబిలిటీ థింకింగ్ ఉంటే ఎవరైనా వర్క్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు? See, that is the problem which we are all discussing with what's happening with the Trump administration. Unfortunately, this America First or immigration enforcement first policy ప్రకారంగా వాళ్ళు ఇమిగ్రేషన్ టైట్ చేయడము, lot of insecurity for the people who are staying in America right now, especially people who are on H1B visa and F1 visa. వీళ్ళకి మాత్రం చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఏ మూమెంట్లో వీసాలు అప్రూవ్ చేస్తారో లేదో తెలియదు, ఎక్స్టెన్షన్లు ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వీఆర్ సీయింగ్ సో మెనీ కేసెస్ వేర్ ఎక్స్టెన్షన్స్ ఆర్ బీయింగ్ పెండింగ్ ఫర్ లాంగ్ టైమ్. అవి కూడా అడ్జుడికేషన్స్ అవ్వడం లేదు తొందరగా. కానీ వీఆర్ సీయింగ్ సమ్ కేసెస్ ఆర్ గెటింగ్ అప్రూవ్డ్ ఆల్సో. సో ఈ ఇన్కన్వీనియన్స్, ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. నా అనుమానము ఇది ఇంకా కొన్నాళ్ళు కొనసాగుతుందని నా ఉద్దేశము. అంటే గతంలో లాటరీ సిస్టమ్ అన్నారు, ఇప్పుడు లాటరీ సిస్టమ్ లేదు అంటున్నారు. అసలు H1B వీసా ప్రాసెసింగ్ ప్రజెంట్ 2026లో విధానాలు ఎట్లా ఉన్నాయి? ఏమేమి క్రైటీరియా చూస్తా ఉన్నారు? ఇప్పటికీ లాటరీ సిస్టమ్ ఉందండి. అంటే పాయింట్ ఏంటంటే అండి, లాటరీ అనేది కొత్త క్యాప్ కేసెస్కి మాత్రమే. అంటే ఇంతకుముందు ఎవరికి H1B లేదు, రైట్, లేదా
H1B కూడా వచ్చి 6 ఏళ్ళు దాటిపోయి మళ్ళీ తర్వాత వాళ్ళ ఇండియాకు వచ్చేసి లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ బయట సంవత్సరం ఉన్న తర్వాత దే హ్యావ్ టు గో త్రూ ద లాటరీ అగైన్. ఈ ఇయర్ కూడా లాటరీ ఉందండి. ఈ ఇయర్ కూడా March 4th నాడు లాటరీ ఫిజికల్ ఇయర్ 2027 అంటే October 1 నుంచి ఫిజికల్ ఇయర్ 2027 స్టార్ట్ అవుతుంది వీసా కేటగిరీస్కి. ఆ ఫిజికల్ ఇయర్కి లాటరీ H1B లాటరీ రిజిస్ట్రేషన్ March 4th 2026 నాడు ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఈస్టర్న్ టైంకి ఓపెన్ అవుతుంది. అది March 19 మధ్యాహ్నం 3 వరకు ఈస్టర్న్ టైం వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. ఈ 14 రోజుల లోపల, ఈ 15 రోజుల లోపల అందరూ రిజిస్టర్ చేసుకోవాలి USCIS వెబ్సైట్లో. ఎవరైతే ఎంప్లాయీకి H1B ఫైల్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ తరఫున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది $215 కట్టాలి దానికి. అది కట్టి రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు లాటరీలోకి ఎంటర్ అవుతారు. ఆ లాటరీలో సెలెక్ట్ అయితే కొత్త క్యాప్ కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఎవరికైతే లాటరీ ఉండదంటే ఎవరికైతే ఆల్రెడీ H1B ఉందో, ఆల్రెడీ H1B స్టేటస్ ఇంత ముందు వచ్చి ఉండాలి లేదా ఇప్పుడు ఆల్రెడీ H1Bలో ఉండాలి, వాళ్ళకి లాటరీ ఉండదు ఆటోమేటికలీ. భాను గారు, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో భారీగా మార్పులు జరిగినటువంటి H1B ప్రాసెస్ ఏమేమి ఉంది, అసలు ఏ అంశాలు? చాలా అంశాలండి. అది మీకు మొదటి అంశం చెప్తున్నాను మీకు నేను. మొదటి అంశం వచ్చేపాటికి H1Bలో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, భారీ చేంజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా H1Bకి ఎవరికైనా ఎంప్లాయర్ దేశం అంటే అమెరికా బయట ఉన్న వాళ్ళకి H1B స్పాన్సర్ చేయాలి అనుకుంటే ఆ ఎంప్లాయర్ బయట ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు H1B వీసా లేకపోతే అంటే వ్యాలిడ్ వీసా లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్లో ఆ ఎంప్లాయర్ వాళ్ళకి 100K ప్రొక్లమేషన్ ఫీ పే చేయాలి. 100K ప్రొక్లమేషన్ ఫీ అనేది ప్రెసిడెంట్ ట్రంప్ తను మొదటి రోజు ఏ రోజైతే పదవికి వచ్చాడు January 20వ తారీఖు తను నాట్ January 20, బేసికలీ ప్రెసిడెంట్ ట్రంప్ September 19వ తారీఖు నాడు 2025 నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. ఏమనంటే ఏ ఎంప్లాయర్ అయినా సరే ఎవరికైనా సరే H1B స్పాన్సర్ చేయదలుచుకుంటే ఆ మనిషికి ఒకవేళ వ్యాలిడ్ వీసా లేకపోతే పాస్పోర్ట్లో వాళ్ళు దేశ బయట ఉంటే వాళ్ళకి 100K ఫీ పే చేయాలి. అంటే 100K ఫీజ్ మీద చాలా వరకు డౌట్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ H1B మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళకా, న్యూ అప్లికెంట్స్కా, లేదు అంటనంటే వీసా క్యాప్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి? డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకండి అవి. అంటే మీరు చెప్పిన వాళ్ళందరికీ కూడా వర్తించకపోవచ్చు డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది, ఏ పరిస్థితిలో ఉన్నారనేది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ సెడ్ ఇంతకుముందు వాళ్ళకి H1B వీసా ఉండొచ్చు, కానీ వాళ్ళు దేశం బయట ఉన్నారు, అమెరికా బయట ఉన్నారు, వాళ్ళ పాస్పోర్ట్లో వ్యాలిడ్ H1B వీసా లేదు. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళాలి ఇండియా నుంచి అంటే పాస్పోర్ట్లో వ్యాలిడ్ వీసా స్టాంపింగ్ ఉండాలి. ఆ స్టాంపింగ్ లేదనుకోండి వాళ్ళు మళ్ళీ ఆ స్టాంపింగ్కి వెళ్ళాలి, కౌన్సిలేట్కి వెళ్ళి ఆ స్టాంపింగ్ తెచ్చుకొని అప్పుడు అమెరికాకి రాగలుగుతారు. ఆ స్టాంపింగ్ లేదనుకోండి అప్పుడు వాళ్ళకి 100K ఫీ పే చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఇంకోటి కూడా ఎవరికి చెప్పింది, ఎవరెవరికి 100K ఫీ పే చేయాలన్నది. ఇప్పుడు ఎవరైతే అమెరికాలో ఉన్నారో కానీ వాళ్ళకి ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక కారణం మూలకంగా వాళ్ళకి H1B ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ కానీ, లేదా వాళ్ళు వేరే స్టేటస్లో ఉన్నారు H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ, లేదా H1B ఒక చోట ఉండి ఇంకో చోట మూవ్ అయితే H1B వాళ్ళు అమెండ్మెంట్ ఫైల్ చేసుకోవాలి, లేదా మన ఉద్యోగ పరిస్థితులు మారితే కూడా అమెండ్మెంట్ ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ అమెండ్మెంట్ ఫైల్ చేసినా కూడా అది అప్రూవ్ కాని పరిస్థితుల్లో అప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ H1B ఫైల్ చేయాలంటే 100K ఫీ పే చేయాలి అని చెప్పారు. ఓకే, అదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే ఈ H1B ఎక్స్టెన్షన్స్ కానీ అమెరికాలో ఉన్నారు వాళ్ళు H1B ఎక్స్టెన్షన్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ ఫైల్ చేసినప్పుడు ఏ కారణమైనా అది అప్రూవ్ కాకపోతే వాళ్ళకి 100K వర్తిస్తుందని చెప్పారు. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇవన్నీ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఈ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకి, ఆ పెండింగ్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు అమెరికాని వదిలి విదేశ ప్రయాణం చేస్తే వాళ్ళకి కూడా 100K ఫీ సంక్రమిస్తుందని చెప్పారు అనమాట. సో ఈ 4 కేటగిరీ వాళ్ళకి 100K ఫీ సంక్రమిస్తుందని చెప్పారు. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే ప్రాబ్లం కరెంట్ అడ్మినిస్ట్రేషన్లో చాలా కేసులు చూశాను నేను. ఈ 100K ఫీ అనేది ఇప్పుడు వ్యాలిడ్ వీసా ఉన్నారు బయట ఉన్నారు వాళ్ళకి మనం ఎంప్లాయర్ ఫైల్ చేయొచ్చు, వాళ్ళకి 100K ఫీ అవసరం లేదు. అలాంటి పరిస్థితులు చాలామంది ఎంప్లాయర్లు H1Bలు ఫైల్ చేస్తున్నారు, కొందరికి ప్రీమియం ప్రాసెసింగ్లో కూడా ఫైల్ చేస్తున్నారు. ప్రీమియం ప్రాసెసింగ్ అనేది ఒక అదనపు ఫెసిలిటీ మనకి ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్కి ఎక్స్ట్రా ఫీ పే చేయాలి గవర్నమెంట్కి. మనం USSకి ఎక్స్ట్రా ఫీ పే చేస్తే వాళ్ళ కేసు 15 దినాల్లో అడ్జుడికేట్ చేస్తామని చెప్పి చెప్తారు USCIS వాళ్ళు. దానికోసమని చేసిన వాళ్ళు చాలామంది అంటే వ్యాలిడ్ వీసా ఉంది వాళ్ళకి, ఈ H1B అప్రూవ్ అయితే వాళ్ళు
ఆ వీసాతోటి అమెరికా వచ్చేయచ్చు వాళ్ళు, మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. Yes. అలాంటి కేసుల్లో అది లూప్ హోల్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను, ఏమో మరి మాకు తెలీదు. చాలా కేసుల్లో యుఎస్ఏస్ ఆ కేసుల్ని ప్రీమియం ప్రాసెసింగ్ ఫైల్ అడ్జుడికేట్ చేయడం లేదు, అలాగే పెట్టేస్తున్నారు. అది ఎందుకు పెడుతున్నారంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఆర్ పెండింగ్, వీ కాంట్ అడ్జుడికేట్ దిస్ కేస్ ఇన్ ప్రీమియం ప్రాసెసింగ్ అంటున్నారు. వాళ్ళకి ఆ డిస్క్రిషనరీ అథారిటీ ఉంది అంటే యూఎస్ఏస్కి. బ్యాక్గ్రౌండ్ చెక్స్ అని అంటే వాళ్ళు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క విషయాన్ని I think somebody has to litigate in the court, or somebody has to make a FOIA request with the USAs actually if there is any internal memo based upon that or not. It's a hearsay now, it's a speculation right now. అది ఎందుకు జరుగుతుందని చెప్పలేము, అది కొన్ని కేసుల్లో అవ్వచ్చు కాకపోవచ్చు. భాను గారు, ఆర్ఎఫ్ఈ అంటే ఏంటిది, ఎన్ఓఐడి అంటే ఏంటి, అవి ఏ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ అమెరికా H1B వాళ్ళకి ఇష్యూ చేస్తుంది? ఓకే, ఆర్ఎఫ్ఈ అంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అండి అని. ఎస్. ఎన్ఓఐడి అంటే నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అని. ఓకే, ఈ రెండు చాలా డిఫరెంట్, బట్ రెండు వర్క్ చేసే ప్రక్రియ సంథింగ్ సిమిలర్ అండి, కానీ ఆ రెండు చాలా డిఫరెంట్. ఆర్ఎఫ్ఈ అనేది రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కేసు ఒక బెనిఫిట్ యూఎస్ఏఎస్కి ఫైల్ చేసామనుకోండి, ఆ బెనిఫిట్ అప్రూవ్ చేయాలంటే యూఎస్ఏఎస్ వాళ్ళకి ఇంకేదైనా కొద్ది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే అంత బాగానే ఉంది పిటిషన్లో, కానీ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే మనకి క్లారిటీ ఉంటుంది ఈ యొక్క పర్సన్కి ఈ బెనిఫిట్ వర్తిస్తుందా. ఆన్సర్ చేస్తే రెక్టిఫై అయ్యే పర్సంటేజ్ ఎంత వరకు? చాలా ఎక్కువ అండి, అది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి. అది డినయల్ అంటే ఆర్ఎఫ్ఈ లేదంటే ఎన్ఓఐడి ఇష్యూ చేస్తే కంపల్సరీ డినయల్ అవుతుంది అనేటటువంటి అప్రహెన్షన్ పెట్టుకోవాలి. అది అపోహ అండి. అది అపోహ. ఎందుకు అంటున్నా అంటే నేను అది అపోహ అండి జనాలకి, అది నేను ముందరే చెప్తున్నాను. ఆర్ఎఫ్ఈ కానీ నాయిడ్ కానీ ఇచ్చేది అది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి, కానీ రెండు ఇచ్చే పరిస్థితులు వేరు. ఆర్ఎఫ్ఈ ఇస్తే మీకు 84 రోజులు ఉంటుంది మీకు ఆర్ఎఫ్ఈ రెస్పాన్స్ చేయడానికి. అదే నాయిడ్ ఇస్తే మీకు 30 రోజులే ఉంటుంది రెస్పాన్స్ చేయడానికి. అది మెయిల్లో వస్తే 33 రోజులు, ఆర్ఎఫ్ఈ కూడా అంతే, మెయిల్లో వస్తే 87 రోజులు. ఓకే, సో మీకు అన్ని రోజులు టైం ఇస్తుంది. అది మేజర్ డిఫరెన్స్ రెండింటికి. ఇంకోటి కూడా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ ఎప్పుడు ఇస్తారు, అసలు వాళ్ళు ఏమనుకుంటారంటే యూఎస్ఏస్ ఏమని డిటర్మిన్ ఇస్తుంది అంటే అసలు మీకు ఆ బెనిఫిట్కి ఎలిజిబిలిటీ లేదు, అంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ బెనిఫిట్ ఎట్ ఆల్, బట్ యూ ఆర్ ట్రైంగ్ టు సీక్ దట్ బెనిఫిట్. అందుకని వాళ్ళు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ డినై ఇస్తారు. ఆర్ఎఫ్ఈ వచ్చేది దానికోసం కాదు. ఆర్ఎఫ్ఈ ఇచ్చేది ఎందుకంటే మీరు ఇంకొంచెం అడిషనల్ ఎవిడెన్స్ ఇవ్వండి, మాకు ఇస్తే మీ కేసు అప్రూవ్ చేయగలుగుతామా లేదని మీరు డిటర్మిన్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్. అది రెండింటి డిఫరెన్స్ అన్నమాట. ఈ రెండు పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. భానుగారు, మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం నుండి ఒక కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మా బాబుకి H1B వీసా వచ్చిందండి, మ్యారేజ్ సెట్ చేసాం. ఏప్రిల్లో ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాం మ్యారేజ్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్. అయితే స్టాంపింగ్ కి మన ట్రంప్ గారు ఆపారు కదండి, స్టాంపింగ్ ఇక్కడ స్లాట్లు అవి వదలలేదు కదా. ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా, చూడమంటారా, లేకపోతే మమ్మల్ని అక్కడికి వెళ్ళి శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది. భానుగారు, నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, అంటే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, H1B వీసా వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ ఇండియాకు రావాలంటే డూస్ అండ్ డోంట్స్. షూర్ అండి, డెఫినెట్లీ. ఒకటి, యాజ్ ఆఫ్ టుడే మన యుఎస్ కాన్సులేట్స్లో ఇండియాలో అపాయింట్మెంట్స్కి అవైలబిలిటీ లేవు. రీసెంట్గా మేము చూసిన వాటిలో 2027 వరకు అపాయింట్మెంట్స్ అవైలబిలిటీ లేవు. సో వీఆర్ అడ్వైజింగ్ పీపుల్ నాట్ టు ట్రావెల్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ట్రావెల్ చేస్తే దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు స్టే ఇన్ ఇండియా అట్లీస్ట్ ఫర్ 1 year. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ అని దొరుకుతాయి ఎక్స్పెక్టెడ్ ప్రాసెసింగ్ కోసము, కానీ అవి రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. చాలామంది ప్రయత్నించారు, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం పోతుందని చెప్పని వాళ్ళ కంపెనీ వాళ్ళు అడిగారు, చాలా చేశారు, కానీ వాళ్ళ కేసులు కూడా రిజెక్ట్ చేశారు, వాళ్ళు ఎమర్జెన్సీకి కన్సిడర్ చేయలేదు. సో దానికోసమని ఇప్పుడు చాలామందిని ఏం చెప్తున్నామంటే అమెరికాకి నుంచి ఇండియాకి రావదలుచుకుంటే మీకు వ్యాలిడ్ వీసా లేకపోతే ట్రావెల్ చేయకండి అని చెప్తున్నాము. ఒకవేళ వ్యాలిడ్ వీసాను కూడా ట్రావెల్ చేయొద్దు అని చెప్తున్నాము. ఎందుకంటే సడన్గా ఏ మూమెంట్లో ఏ పాలసీ చేంజ్ చేస్తున్నారో కరెంట్ అడ్మినిస్ట్రేషన్లో మనకి క్లారిటీ ఉండట్లేదు. సో అన్లెస్ ఇట్స్ రియలీ ఎమర్జెన్సీ డోంట్ ట్రావెల్. అయితే వారు శ్రీనివాస్ గారు అడిగిన క్వశ్చన్కి చాలా మంచి న్యూస్. అది బాబుకి సంబంధం చూడాలనుకుంటున్నారు, పెళ్లి చేయాలనుకుంటున్నారు వారు, అది చాలా మంచి న్యూస్. కానీ నేనేమంటానంటే మీరందరూ అమెరికాకి వెళ్ళి
అక్కడ బాబుకు పెళ్లి చేయండి, మీరందరూ అక్కడ పార్టిసిపేట్ చేయండి బాబు గుడ్ పెళ్లి. గుడ్ ఆన్సర్. సో దట్ ఈస్ మై అడ్వైస్ అండి. బాబుని ఇక్కడ రావద్దని చెప్పండి, ఇక్కడికి వస్తే అబ్బాయి ఉద్యోగం అన్ని మళ్ళీ ప్రాబ్లంలోకి రావచ్చు, ఎందుకంటే వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదు ఇవాళ రేపు. వి ఆల్ నో ఆ రీజన్స్ కూడా మీకు చెప్పాలి, ఎందుకు వీసా అపాయింట్మెంట్స్ దొరకట్లేదు రీజన్ చెప్పాలి. వీసా అపాయింట్మెంట్స్ ఎందుకు దొరకట్లేదు అంటే కొత్తగా పాలసీ ఇంప్లిమెంట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు. ఏమిటంటే H1B, H4 వీసా అప్లై చేసేవాళ్ళు, F1 వీసా అప్లై చేసేవాళ్ళు, J1 వీసా అప్లై చేసే వాళ్ళకి సోషల్ మీడియా వెట్టింగ్ జరగాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళ పొలిటికల్ వేరియేషన్స్ అవి కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్లో పార్ట్గా చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ వీసాలతో అమెరికాకు వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అమెరికాకి చాలా హానికరం జరుగుతుంది. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ అమెరికా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేయాలి. అవి చేసే వరకు, అవి కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి వీసా అపాయింట్మెంట్స్ ఇవ్వలేము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ చెప్పింది. దాని మూలంగా ఎవరికైతే డిసెంబర్ నుంచి అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ కూడా పోస్ట్పోన్ చేశారు చాలా మందికి. ఇప్పుడైతే అపాయింట్మెంట్స్ దొరకడం లేదు, కొత్త అపాయింట్మెంట్స్. సో ఐ విల్ అడ్వైస్ పీపుల్ నాట్ టు ట్రావెల్ అండ్ ఇఫ్ దర్ అన్ H4 visa and H1B visa, especially now, even if they're in F1 visa also, if they have to go for the stamping. Yes. ఈ క్వశ్చన్ మార్కు, ఈ టస్లింగ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే పూర్తిగా అంటే ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా లాంగ్ టర్మ్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందా, లేదు అంటనంటే షార్ట్ టర్మ్ లోపల దీనికి ఏమన్నా ప్రభుత్వం ఒక సొల్యూషన్ అంటనంటే డిప్లొమాటిక్ రిలేషన్స్, డిప్లొమాటిక్ టాక్స్ డెవలప్ అయ్యి ఏమన్నా స్మూత్ వే వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆ విషయం మన భారత ప్రభుత్వమే దానికి సమాధానం ఇవ్వాలండి, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది. ఎందుకంటే భారత ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో ఏ విధంగా వాళ్ళు నెగోషియేట్ చేయగలుగుతారు, ఏ విధంగా ట్రేడ్ డీల్స్ చేయగలుగుతారు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇది ట్రేడ్ డీల్స్తో సంబంధం ఉందా లేదా మనకు తెలియదు. సో అది మనం స్పెక్యులేషన్. కానీ యాజ్ ఆఫ్ టుడే వాళ్ళు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ ప్రభుత్వం, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వము నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ తోటి ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ నా లెక్క ప్రకారము అవి ఇప్పట్లో తేలేవి కావు. ఎస్పెషలీ రైట్ నౌ ఇప్పుడు ఇరాన్ వార్ కూడా అవుతుంది అండ్ అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇప్పట్లో తేలుతుందని నేను అనుకోవడం లేదు. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు హ్యావ్ ఎ ఫాల్స్ హోప్ ఆర్ అ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ దిస్ వీసా అపాయింట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్ భాను గారు, రఘురామ్ ప్రసాద్ హైదరాబాద్ నుండి మనకు ఒక కాలర్ ఉన్నారు. రఘురామ్ ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే అండి. శివరామ్ ప్రసాద్ గారు. ఎస్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఇది H1B వ్యాలిడ్ వీసా ఉంది మా సన్కి. సో ఏంటంటే ఇక్కడ కంపెనీలోనే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ మారుతున్నప్పుడు ఎడిటీ చేంజ్ అయినప్పుడు వాళ్ళు వీసా అమెండ్మెంట్ చేయాలి అంటున్నారు. దానికి ఏమైనా రిస్క్ ఉంటుందండి? అమెండ్మెంట్ చేయాలండి లీగల్గా, లా ప్రకారంగా. వాళ్ళ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మారితే ఆ పొజిషన్లో మెటీరియల్ చేంజెస్ ఉంటే, చాలా ఇంపార్టెంట్ చేంజెస్ ఉంటే దెన్ దే హ్యావ్ టు ఫైల్ అన్ అమెండ్మెంట్ అండి. లేకపోతే మీ బాబు స్టేటస్ వైలేషన్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైల్ దట్ అమెండ్మెంట్ అండి. అమెండ్మెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండట్లేదండి అక్కడ. స్టేటస్ ఆఫ్ వీసా ఎట్లా చేంజ్ అవుతుంది, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి వీసా స్టేటస్ చేంజ్ చేస్తే? అంటే వీసా స్టేటస్ చేంజ్ చేయడం వేరు, ఇది అమెండ్మెంట్ ఆఫ్ స్టేటస్ వేరు. వీసా స్టేటస్ చేంజ్ అంటే ఇప్పుడు వాళ్ళు F1 ఉన్నారు, లేకపోతే వాళ్ళు J1లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు L1లో ఉన్నారు, L2లో ఉన్నారు, H4లో ఉన్నారు. వాళ్ళు H1B ఫైల్ చేయాలనుకున్నారు, లేకపోతే H1B నుంచి F1 ఫైల్ చేయాలనుకున్నారు. అది చేంజ్ ఆఫ్ స్టేటస్. అవి విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇట్స్ ఓకే అండి, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు మెయిన్ చూసేది ఏంటంటే ఎవరైతే ఇండివిజువల్ బెనిఫిట్ తీసుకుంటున్నారో యూఎస్ఏస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు లీగల్ స్టేటస్లో ఉన్నారా లేదా అని చూస్తారు ఆల్ ద టైమ్. వాళ్ళు ఫర్ ద డ్యూరేషన్ దే స్టేడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ వర్ దే మెయింటైనింగ్ వ్యాలిడ్ లీగల్ స్టేటస్ ఆర్ నాట్. సో ఎవ్రీ వీసా హ్యాస్ అ క్రైటీరియా to determine how they're maintaining valid status or not. For example, F1 students ankondi, they have to register as a full-time students all the time. Yes. And as long as they maintain their status as a full-time students, they're in valid status. As of today, inka rules marledu. Okay? H1Bs kochepatiki, they have to maintain valid status. How they maintain valid status? As long as they're working for the employer who filed an H1B for them and they're getting paid and everything, proper ga chupichali వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు, రైట్? ఎవరో H1B స్పాన్సర్ చేసేసి ఎక్కడో H1B చేసుకొని మనం వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్కడో కాఫీ షాపుల్లోనో కిరాణా షాపుల్లో పని చేసుకుంటామంటే కుదరదు. అంటే అట్లా కుదరదు కదండి. ఎవరైతే ఎంప్లాయర్ నీకు స్పాన్సర్ చేశారో, ఏ పొజిషన్కి అయితే స్పాన్సర్ చేశారో మీరు ఆ పొజిషన్లో పని చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ షో దట్ వెన్ యూర్ సీకింగ్ ఎ బెనిఫిట్, చేంజ్ ఆఫ్ స్టేటస్ కానివ్వండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్, అమెండ్మెంట్ ఆఫ్ స్టేటస్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇంతవరకు ఏం ప్రాబ్లం చూడలేదండి. అవన్నీ బాగానే స్మూత్గానే జరుగుతున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. అయితే ఒకటే ఏంటంటే సైట్ విజిట్ వెరిఫికేషన్స్ అవుతున్నాయి. భాను గారు, ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్లో చిన్న బ్రేక్.
విల్ బి ఎవరైనా అవ్వచ్చు, కానీ అట్ ప్రెసెంట్ ఇక్కడ H1B వీసా స్టాంపింగ్స్ అయితే అవ్వడం లేదు, తనకి వీసా అపాయింట్మెంట్స్ లేవు. అన్లెస్ షీ వర్క్స్ ఫర్ ఇన్ ఎ పొజిషన్ ఇన్ ఇండియా యాజ్ అ ఇన్ US as a doctor where it is of a significant importance to the national's interest, అమెరికా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్సెప్షన్కి క్వాలిఫై అయితే, తర్వాత ఎమర్జెన్సీ అపాయింట్మెంట్కి క్వాలిఫై అయితే ఏమన్నా తనకి అపాయింట్మెంట్ దొరకచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు తనకి. కాబట్టి తను డాక్టర్గా అక్కడ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు, రెసిడెన్సీ వస్తున్నప్పుడు ఐ వుడ్ అడ్వైజ్ టు కంటిన్యూ దట్ అండి. ఇండియాకి తర్వాత ఎప్పుడైనా రావచ్చు, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు, రోజు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు, పాపని చూడొచ్చు, పాప మిమ్మల్ని చూడొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే పాపను అక్కడ ఉండి ఫస్ట్ let her do what she needs to achieve, because she has a bright future, she's a doctor and she's going to have a residency, and then so let her continue what she's doing. And if it comes to your son has to go through the H1B lottery system process and everything. yes, as usual. Yeah, as usual. Yes. But ఇప్పుడు I'm going to explain the process అండి. ఈ ఇయర్ కొద్దిగా ప్రాసెస్ మారింది కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. కానీ ఈ ఇయర్ కొద్దిగా వాళ్ళ అబ్బాయి పరిస్థితి కొద్దిగా పాజిటివ్ ఉండొచ్చు కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. ఎందుకు పాజిటివ్ ఉండొచ్చు అంటే 100K ఫీ మూలకంగా పాజిటివ్ ఉండొచ్చు. 100K ఫీ మూలకంగా చాలామంది ఇండియా నుంచి కానీ అబ్రాడ్ నుంచి కానీ ఉన్న వాళ్ళకి H1B స్పాన్సర్ చేయకపోవచ్చు పెద్ద కంపెనీస్ అన్ని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. లాస్ట్ ఇయర్ H1B క్యాప్ కేసెస్ 85,000 కేసులు ఉంటే 80,000 కేసులో 47,000 పెద్ద కంపెనీలే తీసుకున్నాయి. అంటే వాళ్ళు కొన్ని వేల పిటిషన్లు వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ లాస్ట్ ఇయర్ 8,500 H1B పిటిషన్లు వేసింది క్యాప్లో. అట్లా పెద్ద కంపెనీస్ చాలా తీసుకున్నాయి. అంటే చాలా మంది అబ్రాడ్ నుంచి ఈ పెద్ద కంపెనీస్ H1B ఫైల్ చేసి వాళ్ళని దేశానికి తీసుకొచ్చినాయి. అలాంటిది ఈసారి ఆ పెద్ద కంపెనీలన్నీ ఈ బయట వాళ్ళని తీసుకురావాలంటే 100,000 పే చేయాలి. కాబట్టి అన్ని H1Bలు ఫైల్ చేయకపోవచ్చు. ఈసారి నెంబర్లు చాలా తగ్గచ్చు, సిగ్నిఫికెంట్గా తగ్గచ్చు. ఆ నెంబర్ సిగ్నిఫికెంట్గా తగ్గచ్చు. కాబట్టి జనాలకి ఎవరైతే రిజిస్ట్రేషన్లో ఇప్పుడు లాటరీలో వెళ్తున్నారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈసారి కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఈసారి లాటరీ నాట్ జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమే కాకుండా ఈ ఇయర్ వెయిటెడ్ సెలెక్షన్ ప్రాసెస్ కింద కొత్త పాలసీ పెట్టారు. అంటే ఏంటి అంటే ఒక ఎంప్లాయీకి బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఏ లెవెల్ వేజెస్ పే చేయాలనుకుంటారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దెర్ ఆర్ 4 లెవెల్ ఆఫ్ వేజెస్ ప్రిస్క్రైబ్ చేసింది ఒక్కొక్క పొజిషన్లో. అంటే ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, మిడ్ సీనియర్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్, ఇట్లా 4 లెవెల్స్ వేజెస్ ప్రిస్క్రైబ్ చేసింది. ఆ 4 లెవెల్ వేజెస్లో ఏ లెవెల్లో ఎంప్లాయర్ ఆ ఎంప్లాయీకి వేజెస్ ఆఫర్ చేస్తాడు ఆ పొజిషన్కి, దాన్ని బట్టి అన్ని ఎంట్రీలు లాటరీలోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీలో ఒక ఎంట్రీ వెళ్తుంది యూజువల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెవెల్ 4 వేజెస్ ఆఫర్ చేశారనుకోండి ఎంప్లాయర్, 4 ఎంట్రీస్ వెళ్తాయి లాటరీలోకి ఆ క్యాండిడేట్ తరఫున. లెవెల్ 3 ఆఫర్ చేశారనుకోండి 3 ఎంట్రీలు వెళ్తాయి ఆ క్యాండిడేట్ తరఫున. లెవెల్ 2 ఆఫర్ చేశారనుకోండి 2 ఎంట్రీలు వెళ్తాయి. లెవెల్ 1 ఆఫర్ చేశారనుకోండి 1 ఎంట్రీ వెళ్తుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి లాటరీలు సెలెక్ట్ అవ్వడానికి. భాను గారు మనతో పాటు ఇంకో కాలర్ లక్ష్మి హైదరాబాద్ ఉందా? లక్ష్మి చెప్పండి. హలో, నమస్తే అండి. లక్ష్మి గారు చెప్పండి. మా కోడలికి వ్యాలిడ్ H4 వీసా ఉంది అండి 2027 వరకు. సో తను విజిటింగ్ పర్పస్ కి ఇండియాకి వచ్చిందండి. సో మార్చ్ లో వెళ్ళడానికి తనకి ప్రాబ్లం ఉంటుందా ఉండదా అండి? వెళ్ళొచ్చండి, తనకి వీసా ఉంది కాబట్టి. మీ అబ్బాయి అక్కడ వ్యాలిడ్ H1B స్టేటస్ మెయింటైన్ చేస్తున్నంత వరకు మీ కోడలు మెయింటైన్ చేస్తున్నంత వరకు మీ కోడలు అమెరికా వెళ్ళగలుగుతుందండి. వ్యాలిడ్ వీసా ఉంది కాబట్టి పాస్పోర్ట్లో. భాను గారు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ H1B కానీ అంటే వీసా హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిపోటేషన్ భయం అనేటటువంటిది కామన్గా, అంటే ట్రంప్ ఇంపాక్ట్ లోపల ఫస్ట్ భయం ఏంటంటే డిపోటేషన్. ప్రతి చిన్న అంశానికి అక్కడ ఉన్నటువంటి వీసా హోల్డర్స్ను డిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది. NTA ఎప్పుడు ఇస్తారు? నోటీస్ టు అపేర్ అనేటటువంటిది ఏ సందర్భంలో ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ NTA ఈస్ నథింగ్ బట్ నోటీస్ టు అపియర్. అది ఎప్పుడు ఇస్తారు అంటే ఐస్ అంటే ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరినైనా అరెస్ట్ చేసి డీటైన్ చేసిన లేదా USCIS బై ఇట్ సెల్ఫ్ ఎవరైనా స్టేటస్ మెయింటైన్ చేయలేదు అని డిటర్మిన్ చేసిన USCIS కెన్ రికమెండ్ దట్ టు ది ఐస్ అండ్ ఇష్యూ ఏ నోటీస్ టు అపియర్. అంటే రిమూవల్ ప్రొసీడింగ్స్ ప్లేస్ చేయొచ్చు క్యాండిడేట్ని. ఓకే, ఐస్ ఎవరినైనా అరెస్ట్ చేసి డీటైన్ ఎందుకు చేస్తుంది? when ICE determines that individual is not maintaining valid legal status in the US. Yes. Or
individual committed something wrong that is actually can make them removable from the country. Yes. For example, ఎవరైనా criminal offense చేశారనుకోండి, like a domestic violence, right, which may be a crime involving moral turpitude, yes, or some felony robbery or felony fraud or some kind of a theft or DUIs. ఇవాళ రేపు DUIs కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కానీ అంత కావడం లేదు. బట్ జనరల్ ఇది ఏదైనా ఫెలనియస్ క్రైమ్స్ అయినా, ఎనీ క్రైమ్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్పిట్యూడ్ అయినా, దే కెన్ బి రిమూవ్ ఫ్రమ్ ద కంట్రీ అనమాట. సో ఈవెన్ దో దేర్ మెయింటైన్ వ్యాలిడ్ స్టేటస్ ఆల్సో, అలాంటి టైంలో అలాంటి పరిస్థితుల వాళ్ళని బికాస్ వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఉంది కాబట్టి ఐస్ వాళ్ళని డీటైన్ చేసి వాళ్ళకి నోటీస్ టు అపియర్ ఇవ్వచ్చు రిమూవల్ ప్రొసీడింగ్స్లో. రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలంటే నోటీస్ టు అపియర్ మొదట ఇవ్వాలి. ప్రొసీజరల్లీ దే హ్యావ్ టు ఇష్యూ నోటీస్ టు అపియర్ అనమాట. భాను గారు మనతో పాటు స్వామి గౌడ్ రామగుండం నుండి ఉన్నారు. స్వామి గౌడ్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఎస్ సార్, మా బాబు మే నెలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది సార్. గ్రాడ్యుయేషన్ ఉంది. మరి మేము వెళ్ళాలంటే మాకు ఏమైనా అవకాశం అర్థం ఉంటుంది? కావట్లేదండి నాకు. ఒక్కసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా? మెల్లగా చెప్పమని చెప్పండి. మా బాబు ఎంఎస్ అయిపోయింది సార్. గ్రాడ్యుయేషన్ ఉంది. మేలో 15కి ఏమో ఉందన్నారు. పేరెంట్స్ గా మేము వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చండి. మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీకి పేరెంట్స్ మీరు చెప్పచ్చు. ఎస్ మీరు అయ్యా, అంటే వీసా అపాయింట్మెంట్ స్లాట్ దొరికితే తీసుకోండి, ప్రయత్నించండి. మీకు వీసా వస్తే మీరు హ్యాపీగా వెళ్ళి గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అయ్యి రావచ్చండి, మీరు ప్రాబ్లం కాదు. ఎస్ భాను గారు, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది ఒకప్పుడు 5 years ఆర్ 3 years, ఇప్పుడు 15 years అయినా కానీ గ్రీన్ కార్డ్ పైన క్లారిటీ రావడం లేదు. బ్యాక్లాగ్ వెయిటేజ్ టైం అనేటటువంటిది చాలా హ్యూజ్గా పెరుగుతుంది. గ్రీన్ కార్డ్స్ పైన ఎలాంటి అప్డేట్? యా, అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానివ్వండి, ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానివ్వండి, చాలా బ్యాక్లాగ్ ఉంది. ఎస్పెషలీ ఇన్ F2A, F2, F3 కేటగిరీ, F4 కేటగిరీ, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో F2A కొంచెం బ్యాక్లాగ్ ఉంది, ఎక్కువ లేదు. F2A అంటే బేసికలీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ who are unmarried and below 21 years of age. F3 is meant for the children of the US citizens who are above 21 years of age. Yes. Okay. Are married citizens also, married children also. And F4 category is meant for the brothers and sisters of the US citizens. Yes. This is family based category. Yes. Employment based category 1, category 2, category 3, category 4, right? Unfortunately, ఈ categories అన్ని ఇండియన్ నేషనల్ వచ్చేప్పటికి చాలా బ్యాక్లాగ్ ఉంది. ఎందుకంటే వీఆర్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. F2A కేటగిరీ, F2Aకి, F3కి, F4కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వీసాస్ ఇవ్వగలుగుతాము పర్ ఇయర్ పర్ కంట్రీ కానీ. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ అయినా, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీ అయినా, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో 140,000 వీసాస్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీలో 140,000 వీసాస్ ఇవ్వగలుగుతారు. ఆ 140,000 వీసాస్లో పర్ కంట్రీకి ఓన్లీ 7% అలాట్ చేయగలుగుతారు. అంటే 140లో 7% అంటే ఎంత? మనకి 11,400 వీసాస్ వస్తాయి మనకి. ఓకే, ఈ 11,400 వీసాస్లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ 11,300 వీసాస్ ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో వస్తాయి. ఈ ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో 11,400లో నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అప్లికెంట్, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా బ్రదర్, మీరు యుఎస్ సిటిజన్ అయి ఉన్నారు, మీరు నాకు స్పాన్సర్ చేశారు, ఆ 11,400 నాకే కాదు, ఇప్పుడు నాకు భార్య బిడ్డలు ఉన్నారు అనుకోండి, వాళ్ళే కూడా కౌంట్ అవ్వాలి. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది, అక్కడ 4 వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒక భార్య ఉందనుకోండి, నాకు కరెంట్ అయింది అనుకోండి, 4 వీసాలు వెళ్ళిపోతాయి ఆ 11,400లో, రైట్? అట్లా చాలా బ్యాక్లాగ్ ఉందన్నమాట. సో దాంట్లో కూడా ప్రిఫరెన్స్ ప్రకారం ఉంటుంది. F2Aకి హై ప్రిఫరెన్స్, F3కి సెకండ్ ప్రిఫరెన్స్, F4కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీ. మనకు మోహన కృష్ణ గారు పాలకొల్లు నుండి ఉన్నారు. ఒక్కసారి మోహన కృష్ణ గారు ప్లీజ్. నమస్తే అండి. ఎస్, నా పేరు డాక్టర్ విజ్ఞానకృష్ణ అండి. నేను ఇందాక నా వైఫ్ మాట్లాడిన మీతో మీరు సమాధానం చక్కగా చెప్పారు. ఒక చిన్న డౌట్ అడుగుతానండి. మా అమ్మాయి H1B వీసాలో డాక్టర్గా ఉంటున్నప్పటికీ కానీ ఇక్కడ రాకుండా అక్కడే ఉండి చూసుకోవడం మంచిది కొన్నాళ్ళ దాకా అని చెప్పారు. అలాగే మా అబ్బాయి CPT మీద ఉంటే కనుక అక్కడ ఈసారి వీసా H1B వీసా వస్తే సరే, ఒకవేళ రాకపోతే కనుక బెస్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్? అది ఒకటి. ఒకవేళ ఎమర్జెన్సీకి రావాల్సి వస్తే ఏం చేయాల్సి ఉంటుంది? ఎప్పుడు వాళ్ళు ఇద్దరు అడుగుతాం. ఒకటి ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తానండి. ఎమర్జెన్సీ రావాల్సింది ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే ఆ ఎమర్జెన్సీని ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తే వాళ్ళకి వీసా అపాయింట్మెంట్ దొరకచ్చండి. వాళ్ళకి వీసా కావాల్సి వస్తే ఆ వీసా అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి
అప్పుడు ఆ వీసా తీసుకొని వెళ్ళొచ్చు, ఎమర్జెన్సీ రియల్లీ ఉంటేనే. కానీ ఎవరికో పెళ్ళి అవుతుందనో, లేకపోతే ఎవరింట్లో బాట్సాల జరుగుతుందనో, లేకపోతే ఏదో ఫంక్షన్ జరుగుతుందనో అది ఎమర్జెన్సీ అంటే కాదండి. నేను ముందరే చెప్తున్నాను మీకు, నేను ఎమర్జెన్సీ అంటే చాలా సీరియస్ కండిషన్ ఉండాలి ఎవరికైనా. తర్వాత వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ ఉండాలి అమెరికా వెళ్ళడానికి కూడా, అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ జాబ్ ప్రకారంగా వాళ్ళ ఎంప్లాయర్కి ఎమర్జెన్సీ ఉండాలి. ఈ యొక్క మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ అక్కడ లేకపోతే వాళ్ళకి ఏమి జరగదు, వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ చేయగలగాలి. అది చూపించుకోగలిగితేనే ఎమర్జెన్సీ వీసా అపాయింట్మెంట్స్ వస్తాయి వాళ్ళకి. ఎస్ భాను గారు, దుర్గప్రసాద్ గారు హైదరాబాద్ నుండి. దుర్గప్రసాద్ గారు ప్లీజ్. నమస్కారం సార్. ఎస్, 2 రిక్వెస్ట్లు సార్. ప్లీజ్. ఒకటి, జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న ఈ మిడిల్ ఈస్ట్ వార్ది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఆ పిల్లల మీద యుఎస్ లో? అవన్నీ స్పెక్యులేషన్ అండి, నాకు తెలిసితే జియో పొలిటికల్ సబ్జెక్ట్ అది. నెక్స్ట్ చెప్పండి. రెండో సార్, నా పర్సనల్ ప్రాబ్లం, మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు సార్, ఎంఎస్ అయిపోయింది, ఒక 5 months నుంచి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫలించడం లేదు. ఎలా సార్ కొనసాగవచ్చా అక్కడ, ఇంటికి రమ్మనాలనా ఏంటి? ఒక మంచి ఏమన్నా సలహా ఇస్తారా సార్? సార్, నేను మీ అబ్బాయి పరిస్థితి తెలియంది, నేను కరెక్ట్గా సలహా ఇవ్వలేను. మీ అబ్బాయితో మాట్లాడితే కానీ తెలుస్తుంది నాకు. కానీ ఏంటి అంటే ఈ వార్ మూలకంగా మీ అబ్బాయికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటే అది చెప్పలేము మనము. ఎందుకంటే అట్లా అంటే ప్రతి ఒక్కరికి అదే పొజిషన్లో ఉంటారు అక్కడ. కానీ నాకు తెలిసైతే ఈ వార్ మూలకంగా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకపోవచ్చండి. వాళ్ళు వ్యాలిడ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ ఇన్ ద ఎండ్ అబ్బాయి అక్కడ ఉంటే మంచిదా ఇక్కడికి వస్తే మంచిదా అంటే అది నేను చెప్పడం చాలా కష్టం. మీ అబ్బాయి ఏ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాడు, ఆ అబ్బాయి స్కిల్ సెట్ ఏంటి, ఆ అబ్బాయికి అక్కడ కొత్త స్కిల్ సెట్ తోటి జాబ్ తెచ్చుకోగల కేపబిలిటీ ఉందా లేదా, అవన్నీ చూసుకోవాలి మనము. లేకపోతే ఇక్కడికి వస్తే ఇక్కడ జాబ్ దొరుకుతుంది, ఇక్కడ హ్యాపీగా ఉంటాడా, ఆ పాయింట్స్ అన్ని చూసుకోవాలి మనం. చూసుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. దాని ప్రకారంగా నేను చేయాలంటే మీ అబ్బాయితో నేను పర్సనల్గా మాట్లాడాలండి, అబ్బాయి పరిస్థితి ఏంటో తెలియాలి. దాని ప్రకారం నేను అబ్బాయికి నేను ప్రాపర్గా అడ్వైస్ చేయగలుగుతాను. ఎస్ భాను గారు, L1 వీసా, EB5 వీసా మధ్య వ్యత్యాసం ఏంటి? రెండు కూడా బిజినెస్ ఓరియంటెడ్గా, ఓనర్షిప్ ఓరియంటెడ్గా ఉంటాయి. స్లైట్ డిఫరెన్స్ ఏముంటుంది? చాలా ఉందండి డిఫరెన్స్. ది L1 వీసా వచ్చేపాటికి అది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫరీస్కి. ఓకే, అది బిజినెస్ ఓరియంటెడ్ కాదు. ఇట్స్ యూజువలీ ఫర్ ది ఎంప్లాయీస్. ఓకే, యూ కెన్ బి అ స్టార్ట్అప్ ఆంటర్ప్రీనియర్ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ గోయింగ్ దేర్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ స్టార్ట్అప్. అంటే EB5 అండ్ L1 అనేది సిమిలర్గా మనకు ఆఫన్ కన్ఫ్యూజన్ అవుతుంటారు. కాదండి, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ అందుకే L1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ విత్ అబౌట్ EB5. L1 అనేది మెంట్ ఫర్ ది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫరీస్కి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉండాలి ఇక్కడ అవుట్ సైడ్ ద కంట్రీ. దాని సబ్సిడరీ కానీ, దాని పేరెంట్ కానీ, దాని అఫిలియేట్ కానీ అమెరికాలో ఉండాలి. ఈ ఒక బిజినెస్కి ఏదైతే ఉందో ఫారెన్లో, అబ్రాడ్లో, అది ఇండియా అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఆ బిజినెస్లో ఈ యొక్క పర్సన్ 1 year ఆల్రెడీ పనిచేసి ఉండాలి. అది ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో అయినా ఉండాలి, లేదా మేనేజరల్ పొజిషన్లో అయినా ఉండాలి. ఓకే, ఎగ్జిక్యూటివ్ అంటే ఓనర్ అవ్వచ్చు ఆర్ ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు కావాలంటే స్టార్టప్ పొజిషన్కి, ఇప్పుడు అక్కడ అమెరికాలో కంపెనీ లేకపోతే అక్కడ బిజినెస్ స్టార్ట్అప్ చేయడం కోసం కూడా వెళ్ళొచ్చు అక్కడికి. బట్ దే ఆర్ గోయింగ్ యాజ్ అ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ఓన్లీ, దే ఆర్ నాట్ గోయింగ్ యాజ్ అ ఇన్వెస్టర్ వీసా. గ్రీన్ కార్డ్ మీద వెళ్ళట్లేదు వాళ్ళు, అది నాన్ ఇమిగ్రెంట్ వీసా. వేరేస్ EB5 ఇన్వెస్టర్ వీసా అనేది అది ఇమిగ్రెంట్ వీసా. అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ మీద అమెరికాకు వస్తారు. అక్కడేం చేస్తున్నారు వాళ్ళు $1 million అమెరికాలోని ఉన్న ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి ఇక్కడ బిజినెస్ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అక్కడ $1 million ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన మనీతో 10 jobs US వర్కర్స్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందన్నమాట అక్కడ. అది డిఫరెన్స్ మెయిన్లీ. అది గ్రీన్ కార్డ్ అనేది నేరుగా, ఇది గ్రీన్ కార్డ్ కాదు L1 అనేది. మళ్ళీ L1 వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఆ స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ గ్రీన్ కార్డ్కి సెపరేట్గా అప్లై చేసుకోవాలి. భారతీ పాలకుల నుండి మనకు క్వశ్చన్. భారతి గారు చెప్పండి. ఇందాకనండి మా హస్బెండ్ మాట్లాడినప్పుడు 2 questions లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలండి. ఏమంటే ఇప్పుడు మా అబ్బాయి H1B వీసా కోసం వాళ్ళు అప్లై చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. హీ హాజ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ఇన్ Qualcomm దేర్ ఇన్ USA. వాడికి ఇప్పుడు H1B వస్తే సరే రాకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ స్టెప్? బికాస్ హీస్ ఆల్రెడీ ఆన్ CPT అండ్ దట్ CPT MS ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ June. So what is the next best step that he can do? I mean, he needs to make a choice whether it's better to continue in the US or to leave the US. And
And second thing is, he can do PhD if you want to study PhD and do it in that way, or you can make sure that if he thinks that this line which he's trying to get a career, if it is not working for him, he can look for the alternative career opportunities, alternative line of career also sometimes, and see what best he can do in that and everything. Andy, unfortunately, ఇండివిజువల్ ఎవరైతే మీ అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి ప్రయత్నాలు చేయాలి అక్కడ. ఇట్స్ నోబడి ఈస్ గోయింగ్ టు, అంటే అక్కడ ఇట్లా ప్లాట్ఫామ్ మీద ఎవరు వచ్చి ఏది ఇవ్వరు కదండి, మనం ప్రయత్నించుకోవాలి. అండ్ అన్ఫార్చునేట్లీ ఆపర్చునిటీ రాకపోతే వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్ వాట్స్ బెస్ట్ ఫర్ అస్ అట్ ద టైమ్ అండి. అక్కడ ఉండి చదువుకోగలుగుతాను, నేను మళ్ళీ PhD చేసుకోగలుగుతాను, లేదా నేను ఇంకోటి ఏదైనా చేసుకోగలుగుతాను, ఇంకో బిజినెస్ ఇంకో ఉద్యోగం ఏదైనా చేసుకోగలుగుతాను అనుకుంటే అది వేరే విషయం, అట్లా కంటిన్యూ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇండియాకి వచ్చి ఇండియాలో బెటర్ ఉంటుంది అనుకుంటే బెటర్ టు కమ్ టు ఇండియా అండ్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ ఇండియా, ఫైండ్ ద కెరీర్ ఇన్ ఇండియా అండి. ఎస్ భాను గారు, మోస్ట్ ఇంపార్టెంట్ F1 స్టూడెంట్స్ అంటే ICE సింహసప్నం లాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో చదువుతున్నటువంటి 49% ఆఫ్ స్టూడెంట్స్ను ICE ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని టచ్ చేసింది. వాళ్ళకు అంటే F1 మీద ఉంటున్నటువంటి స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, చాలా మంచి ప్రశ్న అండి. ఫస్ట్ F1 స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు లీగల్గా చెప్పాలంటే వాళ్ళు ఏది ఆఫ్ క్యాంపస్ పని చేయకూడదు. మెయిన్ అది, వాళ్ళు ఆన్ క్యాంపస్లోనే పనిచేయాలి. F1 స్టూడెంట్స్గా ఫుల్ టైమ్ స్టూడెంట్స్గా చదువుతున్నప్పుడు వాళ్ళు ఆన్ క్యాంపస్ కూడా ఓన్లీ దే కెన్ వర్క్ అప్ టు 20 hours per week. ఓకే, ఇఫ్ యూ వర్క్ ఆఫ్ క్యాంపస్ దెన్ యూఆర్ వర్కింగ్ అన్ఆథరైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఊబర్ డ్రైవ్ చేసిన, లేకపోతే డోర్ డాష్ డెలివరీ చేసిన, ఫుడ్ డెలివరీ చేసిన, దోస్ ఆర్ ఆల్ అన్ఆథరైజ్డ్ జాబ్స్. సో అలాంటప్పుడు ఒకవేళ అది ఇన్ వయలేషన్ ఆఫ్ ది స్టేటస్ అనమాట. అలాంటప్పుడు మీరు దొరికారనుకోండి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే F1 ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో అడ్మినిస్ట్రేట్ బై ది ICE ఓన్లీ, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, నాట్ బై ది USCIS. సెవిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ICE అనమాట. వింటున్నారా? సో సెవిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ICE కాబట్టి అది అండ్ ICE ఇస్ ద వన్ విచ్ గోస్ త్రూ దట్ కాబట్టి ఆటోమేటిక్లీ వాళ్ళు ఇది ఉంటారు. సో వాళ్ళు పడాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ యాక్టివిటీ వేర్ యూ గెట్ ఇన్ ట్రబుల్. చాలామంది F1 స్టూడెంట్స్ తోటి చూసిన ప్రాబ్లం ఏంటంటే, చిన్న చిన్న తప్పులు చేస్తారు వాళ్ళు, పెట్టి థెఫ్ట్లు కానివ్వండి, ఓకే, తర్వాత రెక్లెస్ డ్రైవింగ్లు, DUIలు అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ రియలీ గెట్ దెమ్ ఇన్ టు ట్రబుల్. వాళ్ళు అవేవి చేయకుండా జాగ్రత్తగా అక్కడ ఉన్న సొసైటీ ప్రకారంగా మనము ప్రవర్తించుకుంటూ మనం మార్చుకునే విధంగా బతుకుతాయి. భాను గారు, వెంకటరమణ కాకినాడ నుండి మనకు కాలర్ ఉన్నారు. వెంకటరమణ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరమణ. ఎస్, బాబుకు MSI అయిందండి. హలో చెప్పండి వెంకటరమణ గారు. బాబుకి MSI అయిందండి, మన రీసెంట్ గానే జాబ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇండియాకి రావచ్చు సార్? మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీ క్వశ్చన్ మాకు వస్తుంది, ప్లీజ్ చెప్పండి. తగ్గించేయండి సార్. ఎస్, బాబు జాబ్ వచ్చింది సార్, MSI అయింది. హలో, అవునండి వింటున్నా అండి. అయితే బాబుకి వీసా ఉందా అండి? వ్యాలిడ్ వీసా ఉందా? వీసా 2.5 years ఉంది సార్. వీసా ఉంటే బాబు రావచ్చండి. ఆ ఎంప్లాయ్మెంట్ అంతా ప్రూఫ్ ఉంటే, వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లెటరు, తర్వాత ఇప్పుడు బాబు F1 స్టేటస్లోనూ ఉన్నాడు అనుకుంటున్నాను. F1 స్టేటస్లో ఉంటే వ్యాలిడ్ ట్రావెల్ I-20 తీసుకుని స్కూల్ నుంచి, స్కూల్కి నోటిఫై చేసి ఇట్లా ట్రావెల్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విజిట్ చేసి వెళ్ళొచ్చు బాబు. వాళ్ళ ఎంప్లాయర్ పర్మిట్ చేయాలి కూడా దానికి. మనతో పాటు మోహన్ రెడ్డి బెంగళూరు నుండి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. చెప్పండి మోహన్ రెడ్డి గారు. సార్ ఏం లేదు సార్, మేము EB-5 ద్వారా US వెళ్ళాలా అనుకుంటున్నాం సార్. ఓకే, అక్కడ ఎవరన్నా మీకు ఐడియా ఉండేవాళ్ళు ఏమన్నా సజెషన్ చేయగలుగుతారా సార్? అబ్సల్యూట్లీ అండి, వెరీ హ్యాపీ టు సజెస్ట్ యూ అండి. మీరు మమ్మల్ని మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే వెరీ హ్యాపీ టు గైడ్ యూ అండ్ ఎవ్రీథింగ్ అండి. నా నెంబర్ నా సెల్ ఫోన్ నెంబర్ వచ్చి, అమెరికా నెంబర్ వచ్చి +1 319 400 0053 అండి. నా ఈమెయిల్ వచ్చి భాను BHANU@bbilawgroup.com.
మీరు నాకు ఈ 2 నెంబర్లు ఈ 2 ద్వారా ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా నన్ను అప్రోచ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు గైడ్ యూ అండ్ హెల్ప్ యూ విత్ EB5 ప్రోగ్రామ్ అండి. భానుగారు ట్రంప్ ప్రచారం చేస్తున్నప్పుడు సిపిటి ఓపీటీ పైన సరళీకృతమైనటువంటి విధానం ఉంటుంది, సంస్కరణాత్మకమైనటువంటి విధానం ఉంటుందంటని చెప్పారు. ఇప్పుడు సిపిటి ఓటీపీల పైన ట్రంప్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎట్లా చూస్తారు? అది కఠినంగా వివరిస్తుంది అందరికి తెలిసిందే కదండి. ఆ సంస్కరణ జరిగేది అంటే కొత్త రెగ్యులేషన్ అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లలో సిపిటి ఓపీటీలు అనేటటువంటిది గతంలో కంటే ఎక్కువ ఈజీ చేస్తామని చెప్పి ఆయన ప్రామిస్ ఇచ్చాడు ఒకటి. ఇచ్చారు, కానీ యాక్చువల్లీ వాళ్ళ ప్రపోజల్ యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ టైట్నింగ్ అండి. ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దానికి. ఆల్రెడీ ఆగస్ట్ లో ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేశారు. అది ఇంకా ఫైనల్ రెగ్యులేషన్స్ కాలేదు. అది ఎప్పుడైనా రావచ్చు. దాని ప్రకారంగా చేస్తే యాక్చువల్లీ సిపిటి ఓపీటీ ఆథరైజేషన్ కొద్ది కఠినం అవ్వచ్చు. ఓకే, ఇంకా కొద్ది డిఫికల్ట్ అవ్వచ్చు. వాళ్ళకి చెప్పే ప్రకారం ఏమిటంటే డే 1 సిపిటి ప్రోగ్రామ్ని ఎలిమినేట్ కూడా చేయొచ్చు అన్న ఒకటి ప్రపోజల్ ఉంది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ న్యూస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు సిపిటి ఓపీటీ అండి. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాంటై సిపిటి ఓపీటీ movement is going on in India, in America, along with the in social media, not in America. In social media, we've seen that against H1B program also. The reason we don't know, but we always see all types of noises coming from everywhere. So that is there, Andy. So we have to understand that. Yes. Bhanumurthy, Hyderabad నుండి ఉన్నారు. భాను గారు ప్లీజ్. భానుమూర్తి గారు ప్లీజ్. హలో. ఎస్ అండి. టూరిస్ట్ వీసాలకు అప్లై చేశాము, అది ఎంతవరకు రావచ్చు అంటారు? అవకాశం ఉందా? క్వశ్చన్ రిపీట్ చేస్తారండి ప్లీజ్ ఒక్కసారి. అమెరికా వెళ్ళడానికి టూరిస్ట్ వీసాకి అప్లై చేయించామండి. ఓకే, చేశాము. అది మనకు వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు B1 B2 వీసాస్ గురించి వచ్చే అవకాశం ఉంటుందండి. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ your intention to travel to America is temporary in nature and you return to home back country, you have ties to home country. As long as you can establish those with your documentation and everything, I don't see any problem in getting a visa for touring US and yes. భాను గారు, విద్యార్థులకు స్పెషల్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారు? అంటే వాళ్ళు యూనివర్సిటీ ఆప్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమిగ్రేషన్ విధానం అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్? ఒకటండి, స్టూడెంట్స్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు అక్కడికి రాగానే ఎవరో మీకు ఉద్యోగం చూపించేస్తారు, మీకు ఉద్యోగం ఇచ్చేస్తారు, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరంలోనే మీరు కార్లు కొనుక్కోవచ్చు, సరదాగా అన్ని దాచిపెట్టుకోవచ్చు, ఇక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త పోషించుకోవచ్చు, అది చేసుకోవచ్చు అని ఆలోచన మాత్రం పెట్టుకోకండి వాళ్ళు రేపు. దట్ ఈస్ మై హంబుల్ అడ్వైస్ టు స్టూడెంట్స్. ఎవరో ఉద్యోగం చూపిస్తారనుకుంటే చాలా తప్పది. మీకు మీరు ఆ స్కిల్ సెట్ని సంపాదించుకొని మీకు మీరు ఉద్యోగం సంపాదించుకుంటాను అనుకునే విధంగా మీరు రావాలి అమెరికాకి. తర్వాత కాలేజ్కి అప్లై చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ ఆలుమ్నై ఏంటో చూడండి మీరు, ఆ కాలేజ్ అడ్మిషన్ క్రైటీరియా ఏంటో చూడండి మీరు, అది వాళ్ళ కోర్స్ కరికులం ఏంటో చూసుకోండి మీరు, దానికి మీరు క్వాలిఫై అవుతారో చూసుకోండి, అది కాంపిటేటివ్ ప్రోగ్రామా కాదా చూసుకోండి మీరు. అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద టాప్ 50 ప్రోగ్రామ్స్, especially if you're coming for the MS in computer science or engineering or math or anything like that, in STEM degrees, I don't think it's really you're going to get any job in the job market. So the placements kuda kavu. Nageshwara garu Hyderabad nunda. Nageshwara garu please. నమస్తే అండి. Yes. H4 వీసాకి ఎప్పుడు స్లాట్స్ రిలీజ్ అవుతాయండి? Please. H4 visas. H4 వీసాకి నుంచి ఏం అడిగారు? స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? తెలీదండి. Yes. హానెస్ట్లీ తెలీదు. 27 వరకు ఇప్పుడైతే అవైలబుల్ లేవు. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వీసా అపాయింట్మెంట్ ట్రై చేయాలనుకుంటే అది 27 తర్వాతే మీకు దొరుకుతాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే. భాను గారు, H4 కూడా అండి. భాను గారు, ఫ్యామిలీ స్పాన్సర్షిప్ విజాలు, డిపెండెంట్ విజాల మీద ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. ఎట్లా ఉండబోతాయి వాటి గురించి? అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే ఫ్యామిలీ స్పాన్సర్ విజాస్ ఉంటుంది, డిపెండెంట్ విజాలు ఉంటాయి, వాటి మీద కొత్త రెగ్యులేషన్స్, కొత్త ఫార్ములేషన్స్ వచ్చాయని చెప్పారు, కానీ ఇంప్లిమెంటేషన్లో స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే నాకు ఇప్పటికీ క్వశ్చన్ క్లారిటీ లేదండి. డిపెండెంట్ వీసా చాలా బ్రాడ్ కదా, అంటే ఏ డిపెండెంట్ వీసా గురించి మీరు మాట్లాడుతున్నారు అనేది? హస్బెండ్ వైఫ్ డిపెండెంట్ కానివ్వండి, అంటే అదే ఏ కేటగిరీలో అనేది? ఇమిగ్రెంట్ వీసా కేటగిరీ. ఇమిగ్రెంట్ వీసా కేటగిరీ అనేది గ్రీన్ కార్డ్ అండి. అది వాళ్ళకి వీసా నెంబర్స్ అవైలబుల్ ఉంటే
వాళ్ళ అపాయింట్మెంట్ షెడ్యూల్ అయ్యి యాజ్ పర్ ద ప్రాసెస్ వాళ్ళకి వీసాలు వస్తున్నాయి. అది ప్రాబ్లం కాదు. ముంబై కాన్సులేట్లో వాళ్ళకి అపాయింట్మెంట్ షెడ్యూల్ అవుతుంది. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ అంటారా, డిపెండింగ్ అపాన్ విచ్ కేటగిరీ దేర్ అప్లైయింగ్ కదండి. ఇప్పుడు మీరు F1 కేటగిరీ F2కి అప్లై చేసినా, H1Bకి అప్లై చేసినా, మీకు H4కి అప్లై చేయాలన్నా మీకు కాంప్లికేషన్స్ అవ్వచ్చు, ఎందుకంటే హస్బెండ్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, F2కి ఎస్పెషల్లీ ఏంటంటే సింగిల్ ఇంటెంట్ వీసా, అది. H4 అయితే డ్యూయల్ ఇంటెంట్ వీసా, సో ప్రాబ్లం కాదు, ఇంటెంట్ ఇష్యూ కాదు అక్కడ. F2కి అయితే ఇంటెంట్ వీసా కూడా ఉంటుంది. నువ్వు పర్మనెంట్గా అక్కడ ఉండడానికి వెళ్ళిపోతున్నారా, లేదా మీరు మళ్ళీ బ్యాక్ వస్తారా, మీకు ఇక్కడ ఏం టైస్ ఉన్నాయి F2 మీద, అవన్నీ చూస్తారు బేసికలీ. ఓకే, సో ఇవి కాంప్లికేషన్స్ ఉండొచ్చు వాళ్ళకి. సో దాని మూలంగా ఇవాళ రేపు కొద్దిగా ఎక్కువ స్క్రూటినీతో చేస్తున్నారు కాబట్టి వీసా రిజెక్షన్ ఎక్కువే ఛాన్స్ ఉంటాయి. కానీ పర్సెంటేజ్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ స్టిల్ లెస్ కంపేర్డ్ విత్ వాట్ ఇట్ ఈస్ బీన్ దేర్. ఎస్, సోషల్ మీడియా అకౌంట్స్ వెరిఫికేషన్ అనేటటువంటిది అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఇమిగ్రెంట్ విజాస్ కానీ F1 విజా హోల్డర్స్ కానీ సోషల్ మీడియాస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డూస్ అండ్ డోంట్స్, డోంట్ పోస్ట్ ఎనీథింగ్ anti-government messages in the social media. Yes. First thing is that. And second thing is don't also post resumes or your profile which is not correct and incorrect. Basically, మీరు ప్రాబ్లం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో చూసేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్లయింట్స్ని ఎంప్లాయర్స్ కింద చూపించుకుంటారు. అది చాలా తప్పు. వాళ్ళు క్లయింట్స్, వాళ్ళు మీ ఎంప్లాయర్ వేరే ఉంటారు, మీ క్లయింట్స్ వేరే ఉంటారు. మీ క్లయింట్స్ని మీరు ఎంప్లాయర్స్ కింద ఆన్లైన్లో చూపించుకుంటే అది మీరు ఫ్యాక్ట్ని మిస్రిప్రజెంట్ చేస్తున్నట్టు. అది మీ లింక్డ్ఇన్లో కానివ్వండి, మీ యొక్క వేరే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడ ప్రొఫైల్స్లో అట్లా చూస్తే యూఎస్ఏఎస్ కానివ్వండి, ఎవరైనా కానీ అక్కడ పోయి విజిట్ చేసినప్పుడు దే మే మిస్ఇంటర్ప్రెట్ హూజ్ యువర్ ఎంప్లాయర్ అండ్ ఎవ్రీథింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది యువర్ ఎంప్లాయర్. థ్యాంక్ యూ భాను గారు. ఏది ఏమైనా కానీ అమెరికాలో మనం వీసా ప్రాసెసింగ్ గురించి వెళ్ళేటప్పుడు ఇమిగ్రెంట్స్ విజాస్ కానీ స్టూడెంట్ విజాస్ కానివ్వండి, ఇతర విజాస్లలో తీసుకునేటటువంటి సమూలంగా మార్పులు అనేటటువంటి చాలా వరకు వచ్చాయి. మీకు ఎలాంటి సందేహాలున్నా ఓ క్వాలిఫైడ్ అటర్నీస్ని అప్రోచ్ అయ్యి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో అప్లికేషన్ ఫిల్ చేస్తే మాత్రం కంపల్సరీగా మీకు వీసా గ్రాంట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్దర్ క్లారిఫికేషన్ గురించి మీరు భాను ఇల్లేంద్ర గారిని మీరు అప్రోచ్ కావచ్చు. భాను ఇల్లేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ.